ఎత్తున 11,53,000 క్యూసెక్స్ నీళ్లు వచ్చాయి. అదే సమయంలో బుడమేరు పెద్ద ఎత్తునది, పక్కనుండే డ్రైన్స్ కూడా పొంగొచ్చాయి. కలిసి ఈరోజు ప్రజా జీవితాన్ని అతలాకుతలే పరిస్థితికి వచ్చింది. ఈరోజు ఇక్కడి ఇంకొక డ్రైన్ పులిబాగు వచ్చింది, ఇక్కడనే వచ్చింది. ఆ పులిబాగు మొత్తం అది కట్ చేసుకుని అది వచ్చే అక్కడి నుంచి ఆ పులివాగు రావడం, పులివాగు నుంచి నీళ్లన్నీ ఈ ఊర్లోకి రావడం వచ్చింది. శాంతినగరం ఈలకు మొత్తం నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చాయి. అక్కడ ఎప్పుడు బ్రీచ్ అయిందో ఆ బ్రీచ్ నుంచి మళ్ళా ఫర్దర్ గా ఆ నీళ్లన్నీ కూడా టౌన్ లేకి 9 అడుగులు కిందికి కోసపోయేపటికి వచ్చింది. దీన్ని రామానాయుడు గారు ఇంజనీరింగ్ ఇక్కడే ఉండి రాత్రింబగుళ్ళు పనిచేశారు. నిద్రాహారాలు మన పనిచేశారు. ఆర్మీ కూడా చేతులు తీసే పరిస్థితికి వచ్చారు. చాలా దిక్కల మేము క్లోజ్ చేశాం, కానీ ఈ బ్రీచ్ క్లోజ్ చేయడంలో మా దగ్గర తగిన టెక్నాలజీ లేదు. దీనికి ఏం చేయాలన్నా మాకు కూడా మార్గం కనపడలేదన్నప్పుడు ధైర్యం చేసి ముందుకు పోయారు. ఒక్కొక్క బోల్డర్ ని మీరు చూస్తే 1 టన్ను బోల్డర్స్ తీసుకొచ్చారు. ఎక్కడ చూసినా నీళ్లు, బురద, వెహికల్స్ పోలేని పరిస్థితి. ప్రొక్లైన్స్ పెట్టుకున్నారు. ప్రొక్లైన్స్ పెట్టుకుని ఒకవేళ బురదలో కూరకపోతే మళ్ళా బయట తీసుకొచ్చి ఎక్కడికక్కడ 2-3 రోజులు ఇక్కడ రావడం, ఎప్పటికప్పుడు ఆయన కూడా ఇక్కడ వీరు పనిచేయడం, డ్రోన్ పెట్టడం, డ్రోన్తో వచ్చినటువంటి ఇవన్నీ కూడా తీసుకొని ఏ విధంగా చేయాలనో మానిటర్ చేసుకుంటూ ఈయంతో కూడా రామానాయుడు గారితో సమన్వయం. రామానాయుడు నేను ఒకటే చెప్పాను, ఏదైతే నీళ్లు వస్తున్నాయి ఆ కట్టడి చేయకపోతే, కింద నుండే నీళ్లు తీసేయలేకపోతే మనిషి ఎఫర్ట్స్ అన్ని కూడా వేస్ట్ అవుతాయి. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమి మనం ముందుకు పోలేమని చెప్పాం. ఈ 2 మార్గాలని చెప్పి ఎప్పటికప్పుడు కిందనంతా కూడా వీళ్ళు చేసిన దుర్మార్గమైన కార్యక్రమం. బుడమేరు మొత్తం కబ్జాలు చేశారు, అక్రమ కట్టడాలు కట్టారు, రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. తద్వారా నీళ్లు పోలేని పరిస్థితి వచ్చింది. ఎక్కడికి ఇలాంటి వెంట్లుంటే పూర్తిగా పూడిపోయే పరిస్థితికి వచ్చాయి. అందులో నీళ్లు పోయే పరిస్థితి లేదు. ఎక్కడ చూసినా చెత్త చెదారం ఇరుకుపోయి నీళ్లు పోలేని పరిస్థితి వచ్చింది. అన్ని కలిపి దగ్గర లక్షల మంది జీవితాలు అతలాకుతలం అయిపోయినాయి. ఇంకొక పక్క మేము సర్వ విధాల ప్రయత్నం చేశాం. ప్రతి ఒక్క ఇంటికి పొట్లాలు పంపించాలని. ఒక రోజున 10 లక్షల ఆహార పొట్లాలు పంపించి ఎన్నైనా పర్వాలేదు చేర్చమన్నాం. కోట్లు తెప్పించాం, NDRF పెట్టాం, హెలికాప్టర్లు తెప్పించాం. ఆహార పొట్లాలు ఎక్కడికక్కడ హెలికాప్టర్ల ద్వారా సరఫరా చేశాం. డ్రోన్స్ ద్వారా ఎక్కడికక్కడ బిల్డింగ్ల పైన ఉంటే ఆహారం పంపించుకొచ్చాం. ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరి నుండే వ్యక్తులకి మేము సరిగా అందించలేకపోయాం. ఒక దుర్మార్గుడి యొక్క పాలనలో వీళ్ళు చేసే తప్పుడు పని వల్ల ఎలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు తయారైపోయి మనం నిలబడుకున్నటువంటి ఈ బ్రిడ్జికి కనీసం ఆ పక్క దారి 5 సంవత్సరాల్లో వేయలేకపోయారు. కనీసం ఒక దారి కూడా ఏర్పాటు చేయలేని వీళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారో మనం గుర్తుపెట్టుకోవడం ఉంది. అభివృద్ధి చేయకపోతే పర్వాలేదు. నేను ఆ రోజు నుంచి చెప్పాను, వ్యవస్థలు చిన్న భిన్నం అయిపోయినాయి, భ్రష్టు పట్టిపోయినాయి. ఈ వ్యవస్థ పట్టిపోయిన దానివల్ల ఎవరు పని చేయలేని మొరేలు లేదు, ఎవరు పని ధ్యాస లేదు. అక్కడి నుంచి నాకు 2-3 రోజులైతే విధాల అడ్మినిస్ట్రేషన్ ని ఫోర్స్ చేసినా మేము లాస్ట్ వేళ అనుకున్న లక్ష్యించలేకపోయాం. కానీ ఈ రోజు అడ్మినిస్ట్రేషన్ కూడా మీరు చూస్తే రాత్రి పనిచేశారు, బురదలో తిరిగారు, కష్టపడ్డారు. ఈ రోజు ఇక్కడ రామానాయుడు గారు కానీ, వెంకటేశ్వరరావు కానీ, సాయి ప్రసాద్ వీళ్ళు ఎట్లయితే పనిచేశారో వాళ్ళ వింగ్ అంతా ఇక్కడ ప్రజలందరూ సహకరించారు.
ఎక్కడికి స్వచ్ఛందంగా ఇక్కడ ఒక లోకల్ కాంట్రాక్టర్ ఉంటే అతను కూడా ముందుకు వచ్చి అనే కాంట్రాక్టర్ ఏ మాత్రం మొహమాట పడకుండా ఏం చేయాలనో స్వయం పర్యవేక్షించి ఈ బ్రీచ్ ని క్లోజ్ చేసే పరిస్థితికి వచ్చారు. అది క్లోజ్ చేసిన తర్వాత కూడా మీరు చూశారు, పెద్ద పెద్ద బోల్డర్స్ పెట్టారు. మొదటి రోజున 500-600 క్యూసెక్స్ నీళ్లు మళ్ళా లీకేజ్ మొదలు పెట్టాయి. దానిపైన వాళ్ళ దగ్గరుండే ఒక మెటీరియల్, లేటెస్ట్ మెటీరియల్ ని ఆ టార్బాలిన్ మారిగా ఉండే అంతా కూడా ఆ మెటీరియల్ పేరు మెమరీన్ ఒకటి, దానిపైన ఇంకోటి కూడా పెట్టి హెచ్డిపి రబ్బర్ మిక్సర్ షీట్ అంటున్నారు. నాకు టెక్నికల్ వర్డ్ తిరుగుతున్నాడు. అది నేను అంటే చాలా సార్లు చూసాం, కానీ ఈ పర్పస్ కు పెట్టాలనేది మనకు లేదు. అది కూడా పెట్టారు, అంటే డబుల్ సెక్యూరిటీ ఇవ్వడానికి. ముందు మెగా వచ్చారు, వాళ్ళ దగ్గరుండే ఒక షీట్ తీసుకొచ్చి, ఎన్సిసి వచ్చారు, వాళ్ళ దగ్గర ఉండే షీట్ తీసుకొచ్చి డబుల్ ప్రొటెక్షన్ ఇచ్చారు. అవి పెట్టడానికి రాజమండ్రి నుంచి గజ ఈతగాళ్ళు తీసుకొచ్చారు. మళ్ళా నీళ్ళు లోపలికి వెళ్ళాలి, లోపలికి వెళ్ళి ఆ షీట్ వేయాలి. ఆ షీట్ మళ్ళా బయట రాకుండా వెయిట్ పెట్టాలి. అవన్నీ వెయిట్ పెట్టి ఎన్ని విధాల ప్రయత్నం చేయాలనో, ఎందుకంటే మామూలు ఈతగాళ్ళు లోపలికి కూడా పోలేరు. పోయి ఒక 10 సెకండ్లో 20 సెకండ్లు అక్కడ ఉండి అవి సెట్ చేయాలి. అన్ని అంటే ఒక విధంగా చెప్పాలంటే ఎన్ని కష్టాలు ఓర్చాలను అన్ని ఓర్చి కడాన దీన్ని క్లోజ్ చేయగలిగారు. ఇప్పుడు కూడా ఒక లీకేజ్ ఉన్నాయి. అందుకే ఈరోజు ఆలోచిస్తున్నారు, బండ్ వెడల్పు చేసి మధ్యలో మళ్ళా బండ్ ఫామ్ చేయడానికి ఈ క్లే ఇవన్నీ వేసి కన్సాలిడేట్ చేసి వాటర్ ప్రూఫింగ్ కింద కోసం అది కూడా వర్కౌట్ చేస్తున్నారు. ఒక దుర్మార్గ పాలన వల్ల ఎంతమంది నష్టపోయారు, ఎంతమంది ఈ పని ఎంత కష్టమైందో ఇది ఒక కేస్ స్టడీ. భవిష్యత్తులో ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ ఉండేవాళ్ళు వచ్చారు, ఆ ఇండ్లని తడిచిపోయాని. ఒక్కరు కాదు, కొన్ని ఈ రోజుతే ఇప్పటికే 1,00,000 కుటుంబాలు ఎన్యూమరేషన్ కూడా చేశాం. అన్ని కుటుంబాలు చేస్తున్నాం. కడాన అందరిని రమ్మంటున్నాం. రాష్ట్రంలో ఉండే దాతలు, జాతీయ స్థాయిలో ఉండే వ్యక్తులు కూడా ముందుకు వచ్చారు. స్ఫూర్తిదాయకంగా ముందుకొచ్చి వారికి తోచిన అన్ని విధాలా సహకరిస్తున్నారు. కొంతమంది ఫైనాన్షియల్ గా సహకరిస్తున్నారు, కొంతమంది ఆర్థిక మన ఏదైనా అవసరమైతే ముందుకొచ్చి బట్టలు కానీ ఇవన్నీ తీసుకొచ్చి వాళ్ళు సహకరిస్తున్నారు. అందరికి తోచిన విధంగా వాళ్ళు సహకరిస్తున్నారు. కానీ ఇప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ మాత్రం విషం జిమ్మే పరిస్థితిలో వచ్చారు. వాళ్ళు ఓడిపోయారు కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రజల మీద కక్ష తీర్చుకోవాలనే విధంగా పోతున్నారు. ఏమాత్రం సిగ్గుపడకుండా 3 బోట్లు వదిలిపెట్టారు. ఒక్కోటి 30 టన్నులు, 11,20,000 క్యూసెక్స్ నీళ్లు పోతా. బాధ్యత లేకుండా 3 బోట్లు వదిలిపెడితే ఏవైతే వెయిట్ వచ్చి అవి గుద్దడం, అదే గాని కౌంటర్ వెయిట్ కాకుండా అదే గాని కాలం గుద్దుంటే కాలం ఆటోమేటిక్ గా కుంగిపోయేది. వాళ్ళు మెట్రిక్ టన్నుల ఇదైనటువంటి కౌంటర్ వెయిట్ 2 విరిగిపోయే పరిస్థితికి వచ్చింది. రెండు కౌంటర్ వెయిట్లు విరిగిపోయినాయి. అదే కాలం జరుగుంటే, కాలాన్ని కొట్టుంటే ఏమయ్యేదో మనం ఊహించుకోవాల్సి మంది. ఇంకా కూడా సిగ్గొదిలి పెట్టి సమర్థించుకునే పరిస్థితిలో ఉన్నారు. మీ బోర్డ్స్ ని కరెక్ట్ గా పెట్టుకోకపోతే ఎందుకు తీసుకున్నారు, మీవి కాదన్నారు. మీది కాదంటే మీరు రంగెందుకు వేశారు? మేము అన్ని అడుగుతున్నాం, దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత కాదు. ఇలాంటి వాళ్ళని ముందుగా ట్రీట్ చేస్తే కూడా లాభం లేదు. ఇది ఒక జాతి ద్రోహం విధం. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ ని ఇంత దారుణంగా లేకంతో ఆ ప్రాజెక్ట్ యొక్క ఇది చూస్తే 170 సంవత్సరాలు 100 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత బ్రిటిష్ ఆ ప్రాజెక్ట్ ని ప్రకాశం పంతులు గారి సమయంలో మళ్ళీ ఇప్పుడు బ్యారేజ్ ఇప్పుడుండే బ్యారేజ్ ఆయన కడితే 70 సంవత్సరాలు సర్వీస్, కొన్ని లక్షల ఎకరాలకు గుంటూరు, కృష్ణ
ప్రకాశం వెస్ట్ గోదావరికి సర్వీస్ చేసే పరిస్థితికి వచ్చింది. అలాంటి ప్రాజెక్టు పట్ల నిర్లక్ష్యమే కాకుండా ఇష్టానుసారంగా మాట్లాడడం చాలా దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు అభినందిస్తున్నా నేను, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఈరోజు లాస్ట్ గా రేపు మళ్ళా పెడతాం. కానీ ఇక్కడి నుంచే నేను చివరి ప్రెస్ కాన్ఫరెన్స్ ఏదైనా ఉంటే ప్రెస్ చేస్తాం. ఈ రోజు మొత్తం ఆఫీసర్స్ కూడా మళ్ళా ఒకసారి సమీక్ష చేసుకుంటున్నాం. ఇప్పటి వరకు 10వ రోజు 10 రోజులు మాత్రం విశ్రాంతి తీసుకోకుండా రాత్రింబగళ్ళు పనిచేసిన అధికాంగాన్ని మనస్ఫూర్తిగా పేరున అభినందిస్తున్నా, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మీరు చేసిన త్యాగాలు చరిత్రలో విస్తృతంగా ఉంటాయి. ఒక్క అధికార యంత్రాంగం ఐఏఎస్ స్టాఫే కాదు, మొత్తం జిల్లా అడ్మినిస్ట్రేషన్, రాష్ట్రంలో అధికార యంత్రాంగం అంతా కూడా రాత్రింబగళ్ళు పనిచేశారు. వీళ్లతో సమానంగా ఎంతో మంది శానిటేషన్ లో కార్మికులైతే రాత్రింబగళ్ళు ఇవన్నీ కూడా క్లీన్ చేయడంలో చాలా శ్రద్ధ చూపారు. దగ్గర 7,000 మంది పనిచేశారు. త్రాగునీరు కొన్ని వందల వేల మంది పనిచేశారు. అదే మరి కరెంట్ ఇవ్వడానికి కొన్ని మంది పనిచేశారు. ఈ విధంగా మనం ఆలోచిస్తే ఫుడ్ పాకెట్స్ అయితే లక్షల ఫుడ్ పాకెట్స్ ఎవ్రీడే సరఫరా చేయడం కోసం పెద్ద ఎత్తున శ్రమించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజలందరూ సహకరించారు. ఉండే ప్రతి ఒక్కరు దృష్టి పెట్టారు, వారికి తగిన సహాయం చేశారు. 10 రోజుల్లో పెద్ద విపత్తుని మళ్ళా ఒక కంట్రోల్ తీసుకొచ్చాం, ఒక యుద్ధం చేశాం. వరదల పైన ఒక యుద్ధం చేశాం. ఎవరైతే విద్వేషాలు రెచ్చగొట్టి వారు అధికారంలో ఉన్నప్పుడు చాలా వరకు దుర్మార్గంగా ప్రవర్తించి ఈ గండులకు కారణమైన అవన్నీ పూడ్చా. ఒక విధంగా చెప్పాలంటే ఈ గండ్లు పడకుండా ఉండుంటే ఇంత కష్టం ఉండేది కాదు. హ్యాండిల్ చేయడం సులభం. నీడవాలి. నా జీవితంలో చాలా సంక్షోభాలు చూశాను, ఉదుహుద్దు చూశాను, సూపర్ సైక్లోన్ చూశాను, తిత్లియాను. అక్కడ జరిగింది, ఒక్కసారి విపత్తు వస్తుంది, ఆడిపోతుంది. ఆ తర్వాత మనం రెస్టరేషన్ కానీ రిలీఫ్ కానీ ఫాస్ట్ గా చేశాం. ఇక్కడ రిలీఫ్ చేయడానికి కూడా అవకాశం లేదు. 8 అడుగులు 10 అడుగులు 12 అడుగుల నీటి ప్రవాహం. ఓసారి ఎన్డీఆర్ఎఫ్ చేతులెత్తేశారు. మేము వెళ్ళిపోతాం కాబట్టి ఈ ఏరియాలో మేము పోవంటే మళ్ళీ అడుక్కొని అన్ని విధాల ప్రయత్నం చేయాలో అన్ని విధాల ప్రయత్నం చేశాం. ఆ ప్రాంతాల్లో హెలికాప్టర్లు కూడా మీరు చూస్తే మొదటి రోజున ఈ బ్రీచ్ ఎప్పడిందో నీళ్లు అయితే వచ్చినాయో ఆ రోజు రాత్రి నేను హోమ్ మినిస్టర్ మాట్లాడాను. హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడి కేంద్రంలో పంపించమని, ఎన్డీఆర్ఎఫ్ ను పంపించమని, పవర్ బోట్స్ పంపించమని వారికి అప్పుడే చెప్పాను. దాంతో తెల్లవారే కొందికి ఎక్కడెక్కడో ఉండే బోట్ ఎయిర్ లిఫ్ట్ చేశారు. పంజాబ్ నుంచి పంపించారు, చెన్నై పంపించారు, బెంగళూరు నుంచి పంపించారు. వివిధ ప్రాంతాల్లో ఉండే ఇట్లు గాని అదే మరిగా ఎన్డీఆర్ఎఫ్ స్టాఫ్ ను గాని పెద్ద ఎత్తున పంపించారు. వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ సహకారం చేశాం. మళ్ళీ తక్కువ ఉంటే రెండో రోజు ఇంకా ఎక్కువ తెప్పించాం. అన్ని ప్రయత్నాలు చేసి ఈరోజు ప్రజల్ని కొంతవరకు ఆదుకోగలిగాం. ప్రాణ నష్టం తగ్గించాం, ఆస్తి నష్టాన్ని తగ్గించలేకపోయాం. ఎందుకంటే ఒక్కసారి నీళ్లు వచ్చిన తర్వాత ఇంట్లో ఉండే అన్ని బట్టలు, మంచం, లేకపోతే కొండే బెడ్, అదే మాదిరిగా వంట చేసే వంట సామాగ్రి, ఫ్యాను, వంట గ్యాసు, తర్వాత స్టవ్ కానీ ఎలక్ట్రానిక్ గుణ్ణి కూడా ప్రతి ఒక్క ఇంట్లో ఒక వాషింగ్ మెషిన్ ఉంది, ఒక మిక్సర్, లేకపోతే ఒక ఫ్రిడ్జ్ ఉంది, లేకపోతే ఒక ఏసీ ఉంటుంది. కొన్ని ఇంట్లో టీవీలు ఉన్నాయి. అన్నీ కూడా పోయినాయి. ఈరోజు వాళ్ళందరినీ కూడా పిలిపించి ఎన్ని ప్రజలను ఆదుకోవాలో మొట్టమొదటిసారిగా మీరు చూస్తే ఇప్పటికి 40 ఇండ్లలో, ఈరోజు 40 కాదు ఇంకా ఎక్కువ ఉంటుంది,
అన్ని ఎండల్లో ఫైర్ పంపించి ఇండ్లు క్లీన్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అదే మరి క్లీన్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. కొన్ని వేల పంపులు వచ్చి వాటర్ లిఫ్ట్ చేసి ఆ వాటర్ను కూడా కింది పంపించే చేసే పరిస్థితికి వచ్చాం. అంటే ఒక పని కాకుండా ఇది కూడా మ్యాసివ్ గా ఇన్నోవేటివ్ గా వెళ్ళాం. టెక్నాలజీ ఉపయోగించాం, ఇంకో పక్క మెషిన్స్ ఉపయోగించాం, ఇంకో పక్క మనుషులందరినీ చైతన్య వినూత్నంగా చేసి ఈ రోజుటికి ఒక మాపాలంటే యుద్ధంలో గెలిచాం కానీ యుద్ధంలో జరిగిన నష్టం ఇంకా వెంటాడుతా ఉంది. వరదల పైన యుద్ధమే చేశాం. యుద్ధంలో విధంగా మనం ఆలోచిస్తే యుద్ధంలో కొన్ని లక్షణాలు ఉంటాయి. సాయంత్రం సన్సెట్ అయితే విరామం, అది యుద్ధ ధర్మం. మళ్ళా నెక్స్ట్ తో సూర్యోదయం అయిన తర్వాతనే యుద్ధం ప్రారంభం అవుతుంది. రాత్రి రెస్ట్ తీసుకో. కానీ ఈ యుద్ధంలో మాత్రం రాత్రి రెస్ట్ తీసుకుంటే ఏమవుతుందో తెలియదు. ఇక్కడ రామానాయుడు గారు ఇక్కడే కూర్చొని మనుషులు పెట్టుకు ఇక్కడే తూలుతూ ఈయన పనిచేస్తే అందరూ కూడా ఇదే స్ఫూర్తితో అక్కడ రాత్రింబగుళ్ళు పనిచేశారు. ఆ విధంగా రాత్రుళ్ళు పనిచేసి స్ఫూర్తిని నింపిన ప్రతి ఒక్కరిని చేతులు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా, వాళ్ళందరినీ అభినందిస్తున్నా. ఇది సమాజం కోసం మీరు చూపించిన చొరవ, ఈ స్ఫూర్తి ఉంటుంది. వాళ్ళందరినీ మరొక్కసారి అభినందిస్తూ, దీంతోనే అయిపోలేదు, ఇంకా చాలా చేయాల్సి ఉంది. ఎన్యూమరేషన్ స్టార్ట్ అయ్యాం. ప్రతి ఒక్క ఇంటికి ఎన్యూమరేషన్ టీములు పంపించాం. వాళ్ళ డేటా అంతా తీసుకున్నాం. యాప్ ద్వారా ఆ డేటా అంతా కలెక్ట్ చేసి ఇప్పటికైతే నేను ఇప్పుడు వచ్చినప్పుడు చూశాను 90,000 కుటుంబాలు డేటా అంతా అప్డేట్ చేశాం. ఇప్పటికి 1,00,000 ఉంటుందేమో. అదే మొత్తం రేపు సాయంత్రానికి డేటా అంతా వస్తుంది. ఇక్కడే కాదు, రాష్ట్రంలో ఇంకా ప్రాంతాల్లో గ్రామాలు లంక గ్రామాలు దెబ్బతిన్నాయి. కొల్లేరు దెబ్బతినింది. ఏలూరు రిజర్వాయర్ వల్ల కింది ప్రాంతం దెబ్బతినింది. విశాఖపట్నంలో ల్యాండ్ స్లైడ్ వల్ల కొన్ని దెబ్బతినే పరిస్థితికి వచ్చాయి. అన్ని కూడా అధ్యయనం చేస్తున్నాం. రేపు ఎల్లుండో 10 రోజులు నేను ఇక్కడే ఉన్నాను. ఎందుకంటే ఇది ఒక భయంకరమైన విపత్తు. ఎప్పుడు విపత్తు, ఏ ఒక్క నిమిషం కూడా నేను కానీ మిగిలిన కానీ ఏమారితే చాలా వస్తాయని ఇక్కడే ఉన్నాను. అయితే ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్లు పెట్టి మా అధికార యంత్రాంగాన్ని, మా కలెక్టర్స్ అందరినీ యాక్టివేట్ చేశాను. వాళ్ళంతగా ఉండి ఎక్కడికక్కడ ఏ విధంగా చేయాలనో ప్రశ్న లేకుండా చేశారు. పంటల ఆస్తుల నష్టం కూడా తగ్గించారు. ఇప్పుడు రిహేషన్ కూడా చేస్తున్నారు. అది కూడా చేసి మినిస్టర్స్ కూడా అక్కడికి వెళ్ళి అక్కడికక్కడ కోఆర్డినేట్ చేసుకున్నారు. ఈ సమయంలో మీడియాను కూడా అభినందన. మీరు కూడా ఒక పాజిటివ్ రోల్ ఎవ్రీ 1 అవర్కి మేము అడిగితే బులెటిన్స్ కానీ మీరు రిలీజెస్ కానీ వాలంటరీగా వెళ్ళి రిస్క్ తీసుకొని ఏ విధంగా కార్యక్రమాలు చేపట్టారు. ఒక స్ఫూర్తిదాయకంగా రాష్ట్రంలో మీరు సమాధి చేశారు. దాని ఫలితమే ఈరోజు చూస్తే మార్నింగ్ నేను చూసి విపరీతంగా పెద్ద ఎత్తున ఎక్కడెక్కడి నుంచో వచ్చి స్పందించారు. కడాన ఒక స్కూల్లో ప్రతి ఒక్క కిడ్, చిన్న పిల్లలు వాళ్ళు పొదుపు చేసి కిడ్నీ బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకొచ్చి వరద బాధితులకు సహాయం చేసే పరిస్థితికి వచ్చారు. ఇది నా లైఫ్ లో చాలా చూశాను, కానీ ఇంత శకంగా ప్రజలు స్పందించిన తీరు మొట్టమొదటిసారి. అదే సమయంలో ఇంత విపత్తు కూడా మొదటిసారి. దీనికి అందరినీ మరొకసారి అభినందిస్తూ ఎప్పటికప్పుడు మీకు సమాచారం తెలియజేస్తాం. అల్టిమేట్ గా ప్రతికి న్యాయం చేసి మళ్ళీ ప్రతి ఒక్కరూ నిలదొక్కునే విధంగా చేయూతి, తద్వారా అందరిని ఆదుకుంటాం. ఇది మొదటి విడత మాత్రం. ఎంతో ఈరోజు సాయంత్రానికి ఎసెన్షియల్ కమాడిటీస్ కానీ ఏం చేయాలో అవన్నీ చేసేస్తున్నాం. రేపటి నుంచి మళ్ళా ఒకసారి సమీక్ష చేసుకుని లోపల అవుతానే మోటార్ బైకులు పోతే ఏం చేయాలి, కంపెనీలతో కూడా అదే మరి ఎలక్ట్రానిక్ గూడ్స్ అయితే మొత్తం వాళ్ళ ఏజెంట్స్ అందరినీ పిలిపించాను. నేను ఒకటే చెప్పాను, కొంతమంది లేబర్ ఛార్జెస్ అన్ని 100% ఎగ్జామని, ఇంకొక విధంగా స్పేర్ పార్ట్స్ అన్ని 50% మేము సబ్సిడీ ఇస్తామంటే
కాదు, మీ మేనేజ్మెంట్స్ తో మాట్లాడండి, 100% ఇవ్వగలిగితే ఇవ్వండి, సిఎస్ఆర్ ఫండ్స్ వాడండి, వాడి మీరు నియమం కూడా చేయమని ఇప్పుడే సమావేశం పెట్టి వాళ్ళకు కూడా ఆదేశాలు ఇచ్చాను. వాళ్ళు కూడా విషయం మనం చూస్తే చాలా విషయాలు చేయగలుగుతాం, కానీ ఒక్క టీవీల్లో మాత్రం ఆ స్క్రీన్స్ కానీ అవన్నీ పోతే అది వీలు కాదు. ఒకసారి వర్షానికి తడిసిపోతే టీవీ చేయాల్సి వస్తుంది, 90% పాడైపోతాయని చెప్పారు. ఇక్కడ మిగిలిన వాషన్లు కానీ, ఫ్రిడ్జ్లు కానీ, ఏసీ కానీ, లేకపోతే మీకుండే డ్యాన్స్ కానీ ఇవన్నీ రిపేర్ చేసేదానికి అవకాశం ఉందని చెప్పారు, కూడా అవకాశం ఉందని చెప్పారు. అవన్నీ కూడా చేపించి మళ్ళీ నార్ఫ్ వచ్చే వరకు ప్రతి ఒక్కరూ తిరిగి కోలుకొని ఇంకా ముందుకు పోయే వరకు ప్రజలకు అండగా ఉంటామని చెప్పి మరొక్కసారి అందరికి విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. రేపు ఉత్తరాంధ్రకి వెళ్తున్నా. ఉత్తరాంధ్ర ఏలేరు బాధితులు కానీ విశాఖపట్నం పరిశీలిస్తాను. ఎల్లుండి మళ్ళీ ఇక్కడ నందివాడ బాగా కొల్లేరు బాధితులు ఉన్నారు. అదే మరి బాపట్ల దగ్గర లంక గ్రామాలన్నీ ఏమూరు నియోజకవర్గాల్లో వాళ్ళు కూడా పరామర్శించి ప్రభుత్వం ఏ విధంగా అయితే విజయవాడలో చేస్తున్నాం, గ్రామీణ ప్రాంతాల్లో కూడా వారి న్యాయం చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వం అనేది అందరికి వస్తున్నాం. ఓ దగ్గర ఎక్కువ నష్టం జరిగితే అక్కడ ఫోకస్ చేయాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరికి తగిన న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాం. తప్పకుండా ఇది శాశ్వత పరిష్కారం ఆపించాలి. ఈ కెనాల్ అంతా కూడా లైనింగ్ చేసి ప్రాపర్ గా పోయేట్టుగా బుడమేరు డ్రైన్ కూడా కొల్లేరుకి వెళ్తుంది, దాన్ని కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. బుడమేరు ఆపరేషన్ అవుతుంది. అది ఆపరేషన్ స్టార్ట్ చేసి ఎవరైతే ఇష్టానుసారంగా పై చేసుకుని కబ్జాలు చేశారో అలాంటి కబ్జాలను తొలగించడమే కాకుండా కొంతమంది బరి తెగించి రిజిస్ట్రేషన్ కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. అలాంటివి కూడా అన్ని అనలైజ్